నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగవచ్చా? పెండింగ్ స్థానాల సస్పెన్స్ తేలేదెప్పుడు? ఈడీ అరెస్టుల నేపథ్యంలో కాంగ్రెస్ స్ట్రాటజీ మారిందా? ఈ విషయాలపై మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. ఇక వారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఎస్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి భవానీ రెడ్డి గారు. నమస్తే. ఏంటి ఇంకా సస్పెన్స్ అంటే ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ మీద ఇప్పుడు దృష్టి ఎక్కువైంది. అంటే ఇంతకు ముందున్న వేరే ఉండేది. ఆఫ్టర్ ద విక్టరీ కాంగ్రెస్ మీద ఎవరా అభ్యర్థులు అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎప్పుడు మరి అందరూ గెలిచే వాళ్ళే వస్తారు ఆబ్వియస్లీ, అందుకనే సస్పెన్స్. అంటే వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఇట్స్ డిఫరెంట్ దాన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. సో వాళ్ళ బలాబలాలు అగైన్ సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ పాటిస్తూ మంచి సంఖ్యను కూడా మేము 17 గెలుచుకునే ఆ దిశగా పోయే క్రమంలో కొంచెం అటు ఇటు ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అయితే అనౌన్స్ చేసినాం, ఇంకా 7-8 పెండింగ్. సో అందులో కూడా ఆల్మోస్ట్ ఒక అంచనా అవగాహన అయితే ఉంది. పలానా క్యాండిడేట్లో ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళ పార్లమెంట్ స్థానాల్లో. సో విల్ వెయిట్ అండ్ సీ. ఇంకో 2-3 డేస్లో అది కూడా సస్పెన్స్ బ్రేక్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక కైండ్ ఆఫ్ అంటే కాంగ్రెస్ ఎప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే అసంతృప్తులు బయటకు వచ్చి గగ్గోలు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. సో పార్లమెంట్ వచ్చేసరికి కూడా అంటే కొత్త వాళ్లకు వచ్చిన వాళ్ళకి పీటేస్తున్నారు అన్న విమర్శకి అంటే అంతర్గతంగా ఎట్లా ఉంది? అట్లా అంతర్గతంగా అయితే ఏం లేదు. ఈవెన్ అసెంబ్లీ దగ్గర కూడా ఎక్కడ కూడా మీరు 1-2 దగ్గరల్లా అనిపించింది. బట్ తర్వాత చెప్పిన కదా, అవన్నీ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని ఇంతకుముందు కూడా మీకు చెప్పిన. సో ఇప్పుడు కూడా అంతే, మనకు గెలిచే వాళ్ళు ఇంపార్టెంట్. ఎవ్రీ సీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్. అన్ని ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకు మల్లు రవి గారు వాళ్ళనే ప్రకటించారు సీనియర్ మోస్ట్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. వంశీచంద్ర రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులు సిడబ్ల్యూసి. సో పాతోళ్ళకే అధిక ప్రాధాన్యత ఇచ్చినాం కదా. సో జయవీర్ గారు అగైన్, జానరెడ్డి గారు అబ్బాయి. ఇక్కడ చూసుకుంటే సురేష్ షెట్కర్ గారు సీనియర్ లీడరు. ఎక్కడేం కొత్తోళ్ళకేం ఇక్కడ ప్రకటించినట్టు ఏం అనిపిస్తలేదు కదా. రైట్. సో అంటే ఒక రకమైన కొత్త వాళ్ళంటే ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారికి యాక్చువల్గా తను కాంగ్రెస్ పార్టీ స్కూల్ ఈజ్ కాంగ్రెస్ స్కూలే. కొత్తగా పెట్టినని బీఆర్ఎస్ ఏదో ఫ్లేవర్ మంచిగా ఉందని అటు పోయినట్టున్నారు. గర్వాపసి ఆకర్షణ మీరు అన్నారు కదా ముందే, వచ్చేసిండ్రు. గర్వాపసి బాగానే పని. అండ్ వీ నీడ్ ఏ విమెన్. సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పిన అట్లనే జెండర్ ఈక్వాలిటీ అవన్నీ కూడా చూడాలి కదా. సో అక్కడ షీఈ్ లక్కీ, షీ గాట్ ఏ టికెట్ ఫ్రమ్ మల్కాజ్గిరి. సౌత్లో అంటే కాంగ్రెస్కి తెలంగాణ బాగానే పట్టించినట్టుగా అనిపిస్తోంది. అంటే చాలా ఒక రకంగా అందరూ ఇట్లా డల్ అయిన వాతావరణంలో, అరే ఏముందిలే అనుకునే వాతావరణంలో తెలంగాణ గెలిచేసరికి అందరికీ కూడా హోప్ వచ్చింది. తెలంగాణ మోడల్, మేము అదే చెప్తా ఉన్నాం. ఈ 100 రోజుల పాలన కూడా కర్ణాటక కాంగ్రెస్ గెలిచినప్పుడే తెలంగాణకు కొంచెం వచ్చింది. తెలంగాణ కూడా గెలిచిన తర్వాత ఆంధ్రాలో కూడా మళ్ళా ఇప్పుడిప్పుడే పట్టాల మీదకి వస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే సౌత్ ఈజ్ గెటింగ్ గుడ్ అండ్ నార్త్కి కూడా మెల్లగా ఇవన్నీ కూడా వైబ్స్ అన్నీ పాస్ అవుతాయి అని అనుకుంటాం. సో గోయింగ్ గుడ్. రేవంత్ రెడ్డి గారు పర్టికులర్లీ అంటే ఆయన చూస్తే ఎప్పుడు ఒక ఎనర్జీ బాగానే, అంటే హీస్ కంటిన్యూయింగ్ ద సేమ్ ఎనర్జీ ఫ్రమ్ ద డే 1 వాట్ వీ అబ్జర్వ్. సో అంటే అందరిని ఒక తాటికి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు అనుకోవచ్చు. అంటే వాట్ యూ థింక్ అబౌట్ రేవంత్ రెడ్డి? అదే కదా పని, అదే వాళ్ళు చేయాల్సింది మెయిన్ థింగ్. దట్ ఈస్ ద గుడ్ థింగ్. హీస్ గాట్ దట్ క్వాలిటీ. అలసిపోకుండా అవిశ్రాంతంగా పనిచేయడం అనేది అది బై బర్త్ రావాలి. అది సో అందరికీ సాధ్యం కాదు. ఆయన అప్పటి నుంచి కూడా మనం చూసినాం కదా, ఈవెన్ ఆ 10 years ముందు నుంచి కూడా అదే ఉంది ఫైర్. ఇప్పుడు కూడా అంతే రెట్టించిన ఉత్సాహంతో అధిక బాధ్యతలు కూడా, అటు పార్టీ బాధ్యతలు ఇటు సీఎంగా. సో మంచిగా లెవరేజ్ చేసుకుంటూ హీస్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ పేజ్. బాగుంది. రైట్. ప్రభుత్వం ఏర్పడినాక, మీరు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినాక ఒక విమర్శ వచ్చింది అనమాట. బీఆర్ఎస్ అంటే అప్పటి అధికార పార్టీ నుంచి 4 రోజులు కూడా నిలబడదు ప్రభుత్వం, తెలిసిపోయింది అందరికీ, ప్రజలు ఇప్పుడే చేస్తున్నారు. అది తట్టుకొని 100 రోజులకు ఫినిష్ చేశారు. సో మిమ్మల్ని అంటే ఒక పార్టీ ప్రతినిధిగా అడిగితే ఈ 100 రోజుల సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది మీకు?
చాలా బాగుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కానీ లేదంటే అదే బీఆర్ఎస్ వాళ్ళు అయితే 10 సంవత్సరాలలో చేయలేని పనులు మేము 100 రోజులలోనే చేసినామని చెప్తాం. అంటే ఇంకా రాబోయే రోజులలో ఇంకా సుస్థిరత దిశగా ఇప్పుడిప్పుడే ఇంకా మంచిగా చేసుకున్నాము, ఇంకా బాగా చేస్తాము, ఇంకా బెటర్మెంట్ కోసం ఇంకా నిరంతరం కృషి చేస్తాము. వాళ్ళకు ఇప్పుడు ఆప్షన్ లేకుండే అక్కడ ఇంకా దేని మీద విమర్శ చేయాలి, ఇంకేది లేదు. అందుకనే ఎంతసేపు 100 రోజులలో చెయ్యండి చేసి చూపించిన ఏమైంది. ఇప్పుడు 100 రోజులలో వాళ్ళు చూసినారు కదా ఇప్పుడు ఎట్లున్నారో, దిక్కు దివాణం లేదు. అసలు పార్లమెంట్ టికెట్లు ఇస్తుంటే కూడా మేము చెయ్యము, అభ్యర్థులు మేము పోటీ చెయ్యమని ప్రకటించినాక కూడా వెనకకి తగ్గే పరిస్థితి ఉంది వాళ్ళది. అంటే వాళ్ళకు కూడా తెలుసు కాంగ్రెస్ మొదటి నుంచి అయినా ఏమేమి చెప్పినరో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేశారు అని శత విధాల వాళ్ళు ప్రయత్నం చేసినారు రాకుండా ఉండడానికి, కాంగ్రెస్ని అడ్డుకోవడానికి. కానీ టైం హ్యాస్ కమ్. సో 2 సార్లు వాళ్ళకి ఇచ్చిండ్రు మ్యాండేటు జనాలు, ఈసారి కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. మంచిగా దూసుకెళ్తా ఉన్నాము. మీరే చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు మంచిగా నెరవేరుస్తూ ముందుకెళ్ళినాం. ఆల్మోస్ట్ ఆల్ 90% చెప్పినవన్నీ కూడా చేసినాం. సో ఇంకా రాబోయే రోజులలో మేనిఫెస్టో ఐటమ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాడు. కొత్తగా హాస్పిటల్స్, స్కూల్స్ చెప్పినాం కదా, అదనంగా అవి కాకుండా ఇప్పుడు మన మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు మొన్న చేస్తా అన్న న్యాయ్ అన్ని 5, సో అవి కూడా నెరవేర్చే దిశగా చెప్పిండ్రు. మహిళలకు కూడా చాలా బాగుంది. మీరు చూసినారా పద్మావతి రెడ్డి గారు మనందరికి కూడా 1,00,000 రూపాయలు సంవత్సరానికి. తర్వాత అగైన్ ఎవ్రీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక సావిత్రిబాయి పూలే హాస్టల్, తర్వాత ఎవ్రీ పంచాయత్ దగ్గర ఒక ఎంప్లాయ్ నారీ శక్తి. సో అట్లా చాలా మంచి మేనిఫెస్టో అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి, ఈవెన్ విత్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకి, యువతకి, మహిళలకి చాలా చక్కగా ఉంది మేనిఫెస్టో. అండ్ అగైన్ తెలంగాణ మోడల్ అని మనం చెప్తూనే ఉన్నాం. సో అందరు వచ్చి ఇప్పుడు తెలంగాణలో చూసి వెళ్ళాలి మనం చేస్తున్న అభివృద్ధి. వాట్ నాట్ 100 రోజులలో స్కైవేస్కి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కారిడార్స్, ఎలివేటెడ్ కారిడార్స్కి పర్మిషన్స్ తెచ్చుకున్నాం. అవన్నీ కూడా కేవలం మాకే, కాంగ్రెస్ పార్టీకే, రేవంత్ రెడ్డి గారికే సాధ్యమైంది. సో ప్రభుత్వంలో ఈసారి నిజంగా కూడా ఇవన్నీ కూడా అసాధ్యం అనుకునేవన్నీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు వాళ్ళు. ఢిల్లీకి హైదరాబాద్ తిరిగింది కానీ ఆయన 2వ మీటింగ్లోనే సక్సెస్ సాధించిండ్రు. సో ఇవన్నీ కూడా పాలనకు 100 మార్కులు కాదు 1000 మార్కులు వేయచ్చు. రైట్. కేటీఆర్ గారు ఎప్పుడు ఒక విమర్శ చేస్తూ ఉంటారు 420 హామీలు అనేసి. ఎట్లా స్పందిస్తారు? అంటే వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? 420 పనులు చేస్తారు. ఒకటి ఉంటుంది, గలీజ్ సామెత ఉంటుంది తెలుగులో, ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు వస్తాయి, దొంగలకు దొంగ బుద్ధులే, అట్లా ఆ ఆలోచనలే వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళకు చూసినాం కదా జరిగిన, వాళ్ళ ఇంట్లో కూడా మొన్ననే ఏదో జరిగింది. 420 అంతా వాళ్ళు ది లూటెడ్ స్టేట్. ఇవాళ మీరు చూస్తే ఒక లాయర్ పెట్టిన ఒక వీడియో, ½ an hour వీడియో మీరు చూడండి, ఎంత దిగజారింది వాళ్ళ పరిపాలన వాళ్ళు ఉన్న దగ్గర అనండి. సో అట్లాంటి 420 పనులన్నీ చేసి వాళ్ళు చేయని దందా లేదు వాళ్ళ ఇళ్ళల్లో. సో ఇవన్నీ చేసి లాస్ట్కి వచ్చి కాంగ్రెస్ నాయకులని విమర్శించే స్థాయికి వచ్చింది. ఇంకా కొద్ది రోజులైన తర్వాత వాళ్ళే మిగులుతారు. అటు ఇటు చూస్తే కూడా ఎవరు ఉండరు. ఇంకెట్లా అది ఆ స్థాయి ఇంకెక్కడికి పోతుందో వాళ్ళది అర్థమైతే లేదు. సో బాధలో ఉన్నారు కించిత్తు. లెట్ హిమ్, హూ కేర్స్. రైట్. సో చాలా కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది అండ్ యాజ్ యూ సైడ్ హామీలు నెరవేర్చుకుంటూ. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్, అంటే గేట్లు ఎత్తినాముగా చూడండి అన్నట్టు. అంటే ఎట్లా తీసుకోవాలి సంకేతాన్ని? మీరే పద్మావతి గారు ఇందాక మీరే అన్నారు 100 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని కూల్స్తాము, 100 రోజులుగా సాగడం కష్టము అన్ని అట్లాంటివి మాట్లాడినప్పుడు డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అండ్ ఎవ్రీ వన్ నో దాట్. అది వాళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని నోరు మాట్లాడుంటే బాగుండేది. మంచి వాళ్ళు కడియం శ్రీహరి వాళ్ళ దాంట్లో పెద్ద లీడర్లు మంచి వాళ్ళు అంటే వాళ్ళు కూడా కూలుస్తాము చేస్తాము, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు ఏమి అది భాష. సో అట్లాంటప్పుడు ఇట్లనే ఉంటుంది. మీరు ఒకటంటే మేము 10 అంటాం. సో ఎత్తినాము, ఒక గేట్కే ఇంతమంది వచ్చిండ్రు ఉంటాయి. అంటే బిగినింగ్లో మాతో టచ్లో ఉన్నారంటే అసలు అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు అంటే వాట్ ఈస్ దట్ కైండ్? వాళ్ళు మరి ఎంతసేపు డే 1 నుంచి వాళ్ళు కాంగ్రెస్ ఇంకా 4 రోజుల ప్రభుత్వం ఇది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డా అని ముఖ్యమంత్రి ఉంటాడు అక్కడ. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అసలు? వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడడానికి ఎంత ఇండీసెంట్ కామెంట్స్ అవి. సో అట్లా చేసినప్పుడు చేసి చూపిస్తాం కదా. సో ఇంకొకసారి మాట్లాడకుండా అవుతారు కదా. ఇప్పుడు అనుమానండి అవి కూల్స్తాం చేస్తామని మళ్ళొక్కసారి అనుమానండి. సో దెన్ ఎవర్ డేర్ టు డూ దట్. సో అట్లా
అందుకనే మన నోరు అనేది ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుండే. పాలన మీదనే కాన్సన్ట్రేట్ చేసిండ్రు. అసలు యాక్చువల్గా కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పిండ్రు, మీరు చూసిండ్రు కదా సీఎం గారు ఏం చెప్పిండ్రు, 64 మాకు మంచి గుడ్ నెంబర్ ఉంది, మాకు ఎవరిని పక్క పార్టీలో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను ఈ సైన్యంతోనా నేను ముఖ్యమంత్రి అవుతా అన్నారు, ఇదే సైన్యం తీసుకొని నేను ముఖ్యమంత్రి అయినాను చక్కగా చెప్పిర్రు. హీ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వీళ్ళు ఇట్లా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే టిట్ ఫర్ టాట్ తప్పదు. రైట్, మీతో మాట్లాడడానికి శివ ఉన్నారు ఉగాండా నుంచి. శివ గారు హలో. నమస్తే అండి టీవీ9 భారతి. థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ పవన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నేను నా పేరు శివగౌడ్ రెడ్డి, యువన్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్యూ అండి, మీరు నేను ఎక్కువ మాట్లాడలేను, సారీ. ఉన్న 2-3 క్వశ్చన్లు నేను క్లియర్ గా మెసేజ్ చేయగలుగుతున్నాను. గో హెడ్ శివ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదలలేదు, హింసించి ఈ పొజిషన్ తీసుకొచ్చి ఆయన వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళని కలవాలన్నా కూడా సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జీవితం ఏంది, మన తెలుసున్న ఆంధ్రప్రదేశ్ జీవితం ఏందో మనకు తెలుసండి. Your voice is not clear. Shiva, మీ లైన్ క్లియర్ గా లేదు. There is a distortion. I could not hear you. Like, yeah, try again Shiva. Thank you for calling. Yeah, మన ఇందాక అంటున్నట్టుగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఏదో పర్మిషన్ ఏదో యా కొంచెం క్లియర్ గా లేదు కాబట్టి వీ కాంట్ మేక్ అవుట్ వాట్ ఇస్ ద క్వశ్చన్. 64 అంటే ఒక నెంబర్ వచ్చినాక కూడా అంటే ఆ పార్టీ నుంచి ఇతరులు రావడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మభ్యపెట్టి లేకపోతే ఒకటి ఆకర్షణ భయపెట్టి, వాట్ ఎవర్. సో అది మీకు అవసరం లేదనిపించింది. అవసరం లేదు. స్టిల్ దిస్ వై ఆకర్షణ ఆపరేషన్ ఇటు నుంచి సాగుతుందా, అటు నుంచి ఆకర్షితులై వస్తున్నారా? ఎటు నుంచి లేదు. ఇప్పుడు వాళ్ళంతలా వాళ్ళు వచ్చినప్పుడు మాకు కూడా ఇప్పుడు కొన్ని దగ్గరలా పట్టు, మేము ఇప్పుడు హైదరాబాద్లో చూసిండ్రు కదా, సో ఎందుకో వీళ్ళు మరి వాళ్ళని నమ్మినరా లేకపోతే ఇదంతా రంగుల ప్రపంచాన్ని నమ్మినరా ఏదో మాయమాటలు నమ్మినరా తెలియదు. సో అట్లాంటి చోట్లల్లో మాకు వీ నీడ్ టు విన్ దిస్ పార్లమెంట్. సో అట్లాంటప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ గెలవాలంటే చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా వి వెల్కమ్ దెమ్. అట్లనే ఎక్కడైనా సరే ఇప్పుడు నాగర్ కర్నూలు ఆఫ్ కోర్స్, మహబూబ్ నగర్ వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి వి డోంట్ నీడ్ ఎనీ, అక్కడ కంపల్సరీ గన్ షాట్గా గెలుస్తాం. అటు పోతే పెద్దపల్లి అవన్నీ కూడా గెలుస్తాం. కరీంనగర్ దగ్గర ఎవరైనా వస్తే వి వెల్కమ్ దెమ్. నిజామాబాద్ అట్లనే వి కెనాట్ అఫోర్డ్ టు లూజ్ యాజ్ ఐ సెడ్. సో అప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళంతలా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ని అభివృద్ధి చేసుకుంటామని వస్తున్నప్పుడు వి వెల్కమ్ దెమ్. వాళ్ళకి ఐడియాలజీ నచ్చి, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి వచ్చినప్పుడు నథింగ్ రాంగ్ కదా. ఓన్లీ కేసీఆర్ కుటుంబం మాత్రమే పర్మిషన్ లేదు ఇక, అంతే. రైట్. సో అబ్సల్యూట్ సోషల్ ఇంజనీరింగ్ అవుతుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ వెరీ పర్ఫెక్ట్ వర్డ్ ఐ బిలీవ్. శివ గారు నమస్తే అండి. మాట్లాడండి. నౌ ఇట్స్ క్లియర్. భవానీ రెడ్డి గారు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మేడం ఒకటి చెప్తున్నాను, సెంటర్ లో ఉన్న 2 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ కూడా ఇదే ప్రాబ్లం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, 33 సీట్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 33 సీట్లు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ. ఇవాళ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు డోంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ కారణం సోనియా గాంధీ. బ్రదర్, డోంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్. ఓకే అండి, స్టేట్మెంట్ కాదు, వినండి ప్లీజ్, వినండి, నేను చెప్పిన మాట వినండి. హౌ డేర్ యూ టు సే చంపింది సోనియా గాంధీ? హౌ డేర్ యూ టు సే దట్? ప్లీజ్, I don't want to take your call. You cannot say that. Please take your word back. You may have that perception, but you cannot make the statement, right? Thank you. రైట్. భవానీ రెడ్డి గారు, హామీలు అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అంటే ఎన్నికలకు ఎప్పుడైతే హామీలు ఇచ్చి ఎన్నికలకు పోయిందో 100% ఇంప్లిమెంట్ అయినాయి అనుకోవచ్చా, లేకపోతే యూ స్టిల్ థింక్ దట్ అంటే న్యాయ హామీలు కూడా దీంట్లో కలిపి వాట్ యూ సే? అదే చెప్తున్నా. సి వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మేనిఫెస్టో, అసెంబ్లీ టైంలో ఏమైతే మనం చేసినామో అవన్నీ కూడా 100% మనం చేసే దిశగా పోయినాం. ఏవైతుందో మహిళలకు అగైన్, సో 2500 వాళ్ళ అకౌంట్లో, ఉచిత బస్ ప్రయాణం 20 కోట్ల మహిళలు ప్రయాణం చేసిండ్రు ఆల్రెడీ, ఆరోగ్యశ్రీని పెంచినాం,
ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు రైతు బంధు అయితే అది కంటిన్యూయేషన్ స్కీమ్, తర్వాత ఇప్పుడు లోన్ వేవ్ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దెన్ మళ్ళీ వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. పార్లమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ ద మేనిఫెస్టో, సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి క్యాంపెయిన్ అయితే చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోన్ వేవ్ అన్నప్పుడు లోన్ వేవ్ చేసిండ్రు, ఫీ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చేసిండ్రు. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మేనిఫెస్టోలో ఏమైతే పెడతారో దట్స్ కాల్డ్ అవర్ బైబిలా, ఖురానా, గీతానా, అదే ప్రామాణికం మాకు అని చెప్పినాం. సో అందరూ కూడా దేశ ప్రజలు, ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్ర ప్రజలు అడిగినాం, దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి కాంగ్రెస్ పార్టీతో ఉంటారు అనే ఒకంత విశ్వాసం అయితే ఉంది. డెఫినెట్గా మేనిఫెస్టోనే మనకంతే కదా ప్రామాణికం. సో అది నమ్మి ఓటేసినప్పుడు విల్ డూ బెటర్ దాన్ ద అదర్ గవర్నమెంట్. వాళ్ళు ప్రామిస్ చేసింది ఒక్కటి కూడా నెరవేర్చలేదని అంటాం మేము. ఎందుకంటే జాబ్స్ 2 crore జాబ్స్ అని ప్రామిస్ చేసిండ్రు, కెనాట్ ఫుల్ఫిల్. అండ్ దెన్ జన్ధన్ ఖాతా అని ఒకటి చెప్పి అకౌంట్లలో పడితే 15 లక్షలు అన్నారు. నువ్వే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ ఆఫ్టర్ ద కరోనా పాండమిక్ ఎక్కడ కూడా అంత వేగంగా ఎక్కడ అవకాశాలు వచ్చిన ఇదిగా లేదు. సో యువత అంతా నిర్వీర్యమైనరు. సో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించే దిశగా మా మేనిఫెస్టో బాగుంది. యువ న్యాయ్, నారీ న్యాయ్, అగైన్ చెప్పినాం కదా, శ్రామిక్, ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టినాం మేనిఫెస్టోలో. దట్స్ మా బలం. ఎస్, అంటే గత రాష్ట్ర ప్రభుత్వము, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ ఒక విమర్శ, అంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని విమర్శ చేస్తున్నారు. హౌ డు యూ రియాక్ట్ ఆన్ దాట్? వెల్, కరువు అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇక్కడనే వచ్చింది కాదు. వర్షాలు అగైన్ ఋతుపవనాలు రావాలి, వర్షాలు పడాలి, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయని నిండాలి, రిజర్వాయర్స్ అవన్నీ ఓవర్ ఏ పీరియడ్ అది వచ్చేది. సో కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది అంటే కొంచెం నవ్వు వస్తుంది నాకు. అట్లేం కాదు, ఈసారి కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు వర్షాలు రావడం అది ఇది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ థింగ్. శ్రీధర్ ఉన్నారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ గారు నమస్తే మేడం. యా, ఇద్దరికి 2 పాయింట్స్ మేడం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా మోడీ గారిని టార్గెట్ చేయడం లేదండి. ఎందుకంటే ఏదో దేశమంతా మోడీ మ్యాజిక్, మోడీ మార్కెటింగ్ ఎక్కువగా నడుస్తుంది. రామ మందిరం అయోధ్యలో కట్టిన తర్వాత ఇంకా అది ఎన్హాన్స్ అయినట్టుగా ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ సిబిఐ, ఈడీ వీటిని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం, వేరాజ్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీల పైన వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ లేకపోవడం, దీన్ని ఎక్కువగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చర్చకు తీసుకురాకపోవడం, అంటే ఎప్పుడో ఒకసారి అలా 2-3 సెంటెన్సులు చెప్పడమే కానీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఒక రకంగా, సపోర్ట్ చేయని వాళ్ళ పైన తీవ్రమైన యాక్షన్స్ తీసుకుని, అంటే ఎవరు అవినీతి చేసినా కరప్షన్ చేసినా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, రిగార్డ్లెస్ సపోర్ట్ చేస్తారా చేయరా అని కాకుండా. బట్ కాంగ్రెస్ పార్టీ అంత టార్గెట్ ఓరియంటెడ్ యాక్షన్ ప్లాన్ అయితే రాహుల్ గాంధీ నుంచి కనిపించలేదండి. దాని గురించి ఏమంటారు? సెకండ్, ఇప్పుడు మీ పార్టీకి చాలా మంది వస్తున్నారంటారు, వీళ్ళందరూ ఇదే కాంగ్రెస్ లో ఉంటారు, టిఆర్ఎస్ లో ఉంటారు, రేపు బీజేపీలో ఉంటారండి. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ సైడ్ మూవ్ అవుతూ ఉంటారు. సో ఈ నాయకులే, దానం నాగేందర్ గారు టిఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు అధికారం పోయింది, కాంగ్రెస్ లోకి వచ్చారు, రేపు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఉంటారు, లేకపోతే బీజేపీ అధికారంలో వస్తే బీజేపీకి జప్ అవుతారు. నాకు తెలిసి ఈ రాజకీయ నాయకులు ఒక 20-30 మంది ఉన్నారు. శ్రీధర్ గారు, put it in a question form. అదేనండి, ఇదే పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీలు తిరుగుతూ ఉంటారు. బట్ మీరు ఆ రకంగా వీళ్ళని తీసుకోవడం, ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ జెన్యూన్ రీజన్. అంటే వీళ్ళకి వాల్యూస్ ఉండవు, వీళ్ళకి ఏముండవు, వీళ్ళకి అధికారం. Put it in a question form. Again, you're going into detailed. Yeah. Put it in a సజెషన్ ఇస్తున్నారు క్వశ్చన్ కంటే. ఓకే శ్రీధర్ గారు, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే కనుక మీరు అనుకున్నది చాలా తప్పు. రాహుల్ గాంధీ గారు గలం ఎత్తినందుకే ఆయనను బ్యాన్ కూడా చేసిండ్రు, మీరు చూసిండ్రు. మొన్ననే మాకు కోర్టులో ఊరట వచ్చింది. సో మీరు అడిగింది అది మీరు అనుకున్నది చాలా తప్పు. చాలా ఫైట్ చేస్తున్నాము ఇక్కడ.
ఎంతగా అంటే ఇప్పుడు ఆయన 10,000 కిలోమీటర్లు అవసరం ఏముంది, తను రాదర్ హీ కుడ్ హ్యావ్ స్పెండ్ హిస్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆర్ అట్లాగా, కానీ అదంతా వదిలిపెట్టేసి జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద ఒక్కడే ఎంత గలమెత్తుతున్నాడు మీరు చూస్తూనే ఉన్నారు. దానికి సపోర్ట్గా తనకు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మనం కూడా చాలా ఫైట్ చేసినాము. ఫైట్ చేసినందుకే అక్కడ అటు బీజేపీని కానీ ఇక్కడ వీళ్ళని ఎవరిని బీఆర్ఎస్ని కానీ ఆపగలిగినాము. సో ఈవెన్ ఇన్ ద కర్ణాటక ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెండ్. నవ్ ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఆడబిడ్డ షర్మిల ఎట్లా ఫైట్ చేస్తుందో మీరు చూస్తున్నారు. సొంతం అన్ననే, కుటుంబం నుంచి సొంత తోడబుట్టిన అన్ననే ఎదిరిస్తూ ఉంది తను. అంటే అంతగానము ఫైట్ చేస్తూ ఉన్నాము. సో విధి విధానాలలో ఎక్కడ కూడా అట్లాంటివి ఉండవు. డెఫినెట్గా రెండు పార్టీలు, ఇంకా మీరు అన్నారు, మీరే చెప్పిండ్రు స్టేట్మెంట్ కూడా, రెండే పార్టీలు ఉండేది, ప్రధానంగా ఉండే నేషనల్ పార్టీస్ రెండు ఎప్పుడంటే కూడా ఇట్లా తక్కట్లు వేసుకుంటే ఆవగింజంత అటు ఇటు పోనంత ఇదిగా ఉంటుంది ఆ ఫైట్ అనేది. మీరు వి నెవర్ గివ్ అప్, వీ విల్ ఫైట్ అండ్ ఫైట్ ఫర్ ద జస్టిస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీరేం బాధపడద్దు, బాధతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అగైన్ రెండో దానికి వచ్చేటప్పటికి మీలాగా నేను కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. బట్ అక్కడున్న పరిస్థితులు అంతకుముందు మీరు కన్వర్సేషన్ వినలేదు. పద్మావతి గారికి నేను ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆ టైంలో అక్కడున్న ఆ ఓటర్స్ ఏంది అదేంది మాకు సరైన ఇది లేనప్పుడు, అగైన్ సోషల్ ఇంజనీరింగ్ పాటించాల్సి వచ్చినప్పుడు ఆ బలం కోసం తప్పదు. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అంతకుముందు మన ఫైట్ బీఆర్ఎస్తోని ఉండే, అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ అనేది దే లాస్ట్ అండ్ వాళ్ళు ఇక నిలుపుకోలేకపోయినారు. సో ఇప్పుడు వచ్చేసరికి బీజేపీ అనే నరరూపం, మీరే చెప్తున్నారు కదా, మతము అనే ఆ జాడ్యంను అట్లాంటి వాటిని ఎదుర్కోవాలంటే వీ నీడ్ స్ట్రాంగ్ పీపుల్, స్ట్రాంగ్ కంటెండర్స్ ఫ్రమ్ అవర్ పార్టీ. సో అట్లాంటప్పుడు మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు తప్పదు, వాళ్ళు వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా స్ట్రాంగ్ లీడర్ అగైన్ మన వాళ్లకు ఇంకా ప్లస్ అవుతారు వీళ్ళు అనుకున్నప్పుడు తీసుకుంటే తప్పేం లేదనుకున్నాం. యా, 1-2 చోట్ల అట్లా జరిగింది, అన్ని చోట్ల యాజ్ ఐ సెడ్ మళ్ళా మీకు చెప్పిన మా వాళ్ళందరూ సీనియర్ లీడర్స్ అందరూ బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు అటు నుంచి ఉంటారు, ఇటు నుంచి మల్లు రవి గారు ఆల్రెడీ డిక్లేర్డ్, తర్వాత వంశీచంద్ గారు, తర్వాత అక్కడి నుంచి జానారెడ్డి గారి ఫ్యామిలీ. సో అట్లా వీఆర్ ఆన్ ట్రాక్. ఎక్కడ కూడా ఎప్పుడు ఒకటి రెండు దగ్గర చెప్పిన కదా ఈక్వేషన్స్లో అట్లా జరుగుతూ ఉంటుంది. మీరే అంటారు గెలిచినప్పుడు, మొన్న కూడా అంతే, పార్లమెంట్ అసెంబ్లీ అప్పుడు కూడా 37 మందికి సమ్ కొత్త వాళ్ళకి ఇస్తే 23 we won. సో ఇట్స్ ఏ గుడ్ నంబర్, వీ కెనాట్ సే ఇట్స్ రాంగ్. సో అది అనుకున్నప్పుడు గెలిపే లక్ష్యంగా పోయినప్పుడు తప్పదు. యా, ప్రశాంత్ ఉన్నారు మస్కట్ నుంచి. ప్రశాంత్ గారు, హలో. నమస్కారం మేడం. యా ప్రశాంత్ గారు మాట్లాడండి. యా మేడం, నమస్కారం మేడం. నమస్తే. ఇద్దరికి నమస్కారం మేడం. యా, ఐ థింక్ కొంచెం డిలేగా ఉన్నట్టుంది. ప్రశాంత్, యూ కెన్ కీప్ టాకింగ్. భవానీ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. యా మేడం, నమస్కారం మేడం. యా, గో హెడ్. యా మేడం, Keep going. No, I think it got Prashant. dropped. It got dropped. Yes, strategy. ఇందాక స్ట్రాటజీ అన్నారు కదా, అంటే స్టేట్ లెవెల్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, అండ్ ఈక్వేషన్స్ కూడా మారుతుంటాయి. ఇక్కడ ఎనిమీ కైండ్ ఆఫ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ యూ గివ్ టు, అగైన్ సెంట్రల్ వచ్చేసరికి వేరే. సో ఇక్కడ అంటే విచ్ ఈజ్ యువర్ మెయిన్ ఫోకస్ ఆన్ ద అపోజిషన్ పార్టీ తీసుకుంటే మీరు ఏ పార్టీ మీద ఫోకస్ చేసి? ఆబ్వియస్లీ బీజేపీ. ఎనిమీ అనే కంటే కూడా ప్రత్యర్థి, ప్రధాన ప్రత్యర్థి. ఇప్పుడు పోటీ మాత్రం బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, చాలా గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే 2 times వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో వీ హ్యావ్ టు బ్రేక్ దట్ రూల్, లేకపోతే ఆడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. సోఫార్ చేసిన అన్నీ కూడా వాళ్ళు ఎకానమీ కోసం ఏదో గ్రోత్ చేయడానికో అట్లా ఇట్లా ఏం చేయలే. కులము మతము, అగైన్ కులము మతము. సో నేను చెప్పిన కదా, కొత్తగా ఏదన్నా పెద్ద పెద్ద బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ దేలే దేశంలో కూడా ఏడా, రాదర్ వాళ్ళు అమ్ముతా వస్తున్నారు. సో మా ఎల్ఐసి లాంటి వాటిని కూడా అమ్మకానికి పెట్టినంటే వాళ్ళ మనం ఆలోచించవచ్చు. జరుగుతుంటే చూస్తున్నాం, ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి. ఎలక్టరల్ బాండ్స్ మీరు చూస్తున్నారు. సో అది బయటికి వచ్చింది. ఇప్పుడు అది కప్పిపుచ్చుకోవడానికి థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు అది ఈ టైంలో తీసుకొచ్చినందుకు, అది కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళ అన్నీ బయట పెడతా ఉంటే
కేజ్రీవాల్ ఎపిసోడ్ తీసుకొచ్చిండ్రు. ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంటే ఎలక్షన్ కరెక్ట్గా ఇప్పుడు ఈ టైంలో తీసుకెళ్ళి, సో మళ్ళీ ఏమని అంటారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని ఇందాక మీరు కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు అస్సలు అట్లాంటి వాటికి తప్పు ఎవరు చేసినా తప్పు చేసినట్టే వాళ్ళను అతీతులు గారని చెప్పినాం మేము స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ. బట్ ఈ టైం అనేది అంటే ఇట్స్ ఎలక్షన్ జిమ్మిక్స్ అనమాట, ప్లే బిఫోర్ ద ఎలక్షన్. సో ఇట్లాంటివన్నీ మానుకోవాలి. ఇట్లాంటివన్నీ బ్రేక్ చేయాలంటే ఒకసారి వాళ్ళ రూల్ని బ్రేక్ చేయాలి, కాంగ్రెస్ పాలన అధికారంలోకి రావాలి, వాళ్ళవన్నీ బయట పెట్టాలి. నేనేమంటా, ఇఫ్ కాంగ్రెస్ కూడా సేమ్ థింగ్ చేస్తే చేయమని చెప్తాం, చేంజ్ చేయాలనే చెప్తాం ఎక్కడైనా సరే. సో అట్లాంటి టైంలో ప్రధాన ప్రత్యర్థి ఆఫ్ కోర్స్ బీజేపీ. పన్నిరెడ్డి గారు, పెండింగ్ ఉన్న 8 స్థానాల్లో కూడా అంటే ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ద అదర్స్ టు డిక్లేర్ ఫస్ట్ అండ్ అకార్డింగ్లీ ఒక వ్యూహంతో డిక్లేర్ చేస్తారా? ఏమనుకోవచ్చు? అట్లేం లేదు, అంటే క్యాండిడేట్స్ దొరకట్లేదు. లేదు అట్లేం లేదు. మాకు కూడా అంచెలంచెలుగా సర్వే ఉంటుంది కదా, చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్ వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ఏ సింగిల్ సీట్ అని. సో అక్కడ కూడా మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ అప్లై చేస్తూ ముందుకెళ్ళే దిశగా వాళ్ళ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారేమో, కానీ మాకేం అవసరం. మోర్ దెన్ 3 or 4 ఉన్నారు మాకు అక్కడ క్యాండిడేట్స్. అట్లాంటి వాటిలలో ఇప్పుడు వేరే దగ్గరలలో అంత కాంపిటీషన్ లేని దగ్గర ముందు వచ్చేసింది. ఇంకా వేరే అదర్ సీట్స్లలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి లేట్ అవుతుంది. ఎప్పుడైనా అంతే కదా, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు. లేట్ కావడానికి ఇది ఒక స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు కదా. విల్ సీ వాట్ ద అపోనెంట్ ఈస్, దెన్ వి. అట్లా ఏముండదు. అక్కడ ఏమున్నారు, ఎవరున్నారు ఇంకా అపోనెంట్స్? చెప్పినాం కదా, ఇక్కడ బీజేపీకి కష్టం, బీఆర్ఎస్ అయితే అసలే లేదు. సో ఇది తెలంగాణ, కాంగ్రెస్ అడ్డా ఇప్పుడు. సో పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదన్నా, 1-2 రోజులలో అది కూడా అయిపోతుంది. వాళ్ళని అనాలి, ఇంకా మీరు అడగాలి ఇట్లాంటి క్వశ్చన్స్. ఏంది మీరు అక్కడ అనౌన్స్ చేస్తే బీఆర్ఎస్ అనౌన్స్ చేయలేదు, ఇక్కడ దొంగతనంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అనౌన్స్ చేస్తారు వాళ్ళు చేయరు, వాళ్ళు చేస్తే వీళ్ళు చేయరు. అక్కడ ఇప్పుడు వేర్ ఈజ్ ద క్యాండిడేట్ ఫర్ హైదరాబాద్ అని, హూ ఈజ్ ద క్యాండిడేట్ ఫర్ హైదరాబాద్ అని బీఆర్ఎస్ని అడగాలి. యా, ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అంటే జాతీయ రాజకీయాల్లోకి ఒక కైండ్ ఆఫ్ ఎదుగుదామనే ఇదిలో పేరు మార్చారు కేసీఆర్ గారు. సో ఇప్పుడు అంటే హౌ యూ టేక్ ద బీఆర్ఎస్ ఒక జాతీయ లెవెల్లో ఉన్న పార్టీగా చూస్తారా, లేకపోతే ఇంకా లోకల్ ఇక్కడనే దిక్కులేదు, అయిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 అనుబంధ సంఘాలు కూడా, జాగృతి అట్లాంటివి కూడా, భారత జాగృతిని అయిపోయింది, క్లోజ్ చేసిండ్రు. తర్వాత అన్నీ కూడా త్వరలో అది కూడా పోతుంది. ఎక్కడ పోటీ చేస్తలేడు కదా, పోటీ చేయనప్పుడు అది టీఆర్ఎస్గానే పరిమితం అవుతుంది. పేరు ఎందుకో మరి అంటే అది మార్చాలి అని చెప్పేసి ఏమన్నా టీలో ఏమన్నా ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్పుంటారు జ్యోతిష్యులు ఇట్లా. కేసీఆర్ గారికి చాదస్తామంటారు, దాన్ని ఏమంటారు, సూపర్స్టిషియస్ మోర్ అనిపిస్తుంది. ఆయన ఎవరైనా బి అనే పదం మంచిగా కలిసి వస్తుందని చెప్పి ఉంటాడు, బీఆర్ఎస్గా మార్చింది. రేపు ఇంకోటి ఏదైనా కలిస్తే అది ఐఆర్ఎస్, ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అని కూడా పెడతాడు ఆయన. సో ఆయన నిజంగా మతిలేని పనులు అనిపిస్తుంది అవి. ఎక్కడ పోయి పోటీ చేసిండండి? ఇవాళ మహారాష్ట్ర ఉందా వీళ్ళకు, అటేటో పోయినరు, ఛత్తీస్గఢ్ పోయింది, ఏది అవన్నీ ఏవి వీళ్ళకు, ఇంకేటో పోయినరు. కానీ కొంచెం ఆర్భాటంగానే స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఒక ఆఫీస్ కార్యాలయాన్ని కట్టినరు. తర్వాత ఈమె మధ్యప్రదేశ్ పోయింది మొన్న కవిత, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయాయి. ఇంకెక్కడిది పార్టీ ఎక్కడిది? అనుదీప్ ఉన్నారు యుఎస్ నుంచి మీతో మాట్లాడడానికి. అనుదీప్ గారు, ముందు భవానీ రెడ్డి గారికి నమస్కారం మేడం. నమస్తే. నాకు ముందుగా 2 ప్రశ్నలు ఉన్నాయి మేడం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ చేశారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? మీ ప్రభుత్వం దీన్ని ఎలా వివరణ ఇస్తుంది? అంటే తెలంగాణలో ఎంతో మంది వీరులు ఉన్నారు, ఎంతో మంది ఆ కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి పివి నరసింహారావుకి అంతకన్నా ముందే భారతరత్న వచ్చింది. వాళ్ళందరినీ కాదని రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే తెలంగాణ సమయానికి మీరేం సమాధానం చెప్తాం అనుకుంటున్నారు? ఎప్పుడు వేరే వాళ్ళని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? మన తెలంగాణలో ఎవరు లేరా వాళ్ళని ఇన్స్పైర్ తీసుకోవాల్సిన అవసరం? మరి ఇదే కాకుండా మొన్న సిఇఓ సత్యానాదెల్ల గారు హైదరాబాద్ వచ్చినప్పుడు దాని ఎక్కడ అంటే అతను ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వచ్చిన హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారిని కానీ ఐటీ మంత్రి కానీ కలవడానికి ట్రై చేశారు, కలవలేదు. దాని మీద మీ స్పందన ఏంటి? మీరు చాలా బాగా మాట్లాడతారు. ఇంతకు ముందు మీరు టీజేఎస్ లో కూడా ఉండే, అప్పుడు మీరు సిద్దిపేట కూడా పోటీ చేశారు. నేను మిమ్మల్ని గత 15 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నాను. అంటే వీటి మీద మీరు ఒక కరెక్ట్ గా మాట్లాడతారని చెప్పి, పొలిటికల్ కాకుండా మీకున్న నాలెడ్జ్ తోని కరెక్ట్ గా చెప్తే మేము వినాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, నన్ను చాలా జనరల్గా మంచిగా చూసిండ్రు, వెరీ గుడ్. అయితే రాజీవ్ గాంధీ గారు తన ఫ్యామిలీ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో చనిపోలేదు. ఆయన దేశం కోసమే చనిపోయినరు. ఆయన
సో అట్లాంటి ఆయనను మీరు అట్లా మాట్లాడితే రేపు పొద్దున మీరు మాట్లాడుతున్న ఐటీ రెవల్యూషన్కి ఆద్యుడు ఆయన్నే. అట్లాంటి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పు లేదు. అండ్ మన గవర్నమెంట్ ఉంది ఇక్కడ, అస్సలే నేనైతే అందులో నో సెకండ్ థాట్ అబౌట్ దట్. పెట్టాల్సిందే, గొప్ప వాళ్ళని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిందే. అట్లా అని వేరే వాళ్ళని ఎవరిని తీసేయలేదు. అక్కడ చాకలి ఐలమ్మ విగ్రహం పెడతా ఉన్నాము, ఎక్కడైనా సరే తెలంగాణ తల్లి విగ్రహం అని అది కూడా పెట్టిండ్రు. అన్నింటికీ మేము ఓకే. శ్రీకాంతాచారి విగ్రహం ఉంది అక్కడ, మలిదశ ఉద్యమానికి ఆద్యుడు ఆయన్నే. సో అట్లా అందరినీ కూడా స్మరించుకుంటాం, గౌరవించుకుంటాము. పోయిన వాళ్ళందరూ కూడా గొప్పోళ్ళే. అట్లా ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయకండి. అగైన్ నేను చెప్తా ఉన్నా, త్యాగాల కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబాన్ని అనడానికి మనకు నిజంగా కూడా అనొద్దు అనిపిస్తుంది, నాకు పాపం అనిపిస్తుంది. ఏం సాధించిండ్రని వాళ్ళు చెప్పుండ్రి. సో అట్లాంటి చిన్న పిల్లలతోనే ఆ తల్లి సోనియా గాంధీ నడుపుతూ ఉంది. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉన్నారు. సో దేశం కోసమే కదా, తనే బతకాలనుకుంటే, తన ఫ్యామిలీయే బతకాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇల్లు కూడా లేకుండా మనం చూసిండ్రు కదా, ఆయన ఇంట్లోకెళ్ళి కూడా ఎలగొడితే బయటికి పోయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది వదిలేస్తే మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆ టైంలో మరి సత్య గారికి వీలు కాలేదా, మరి లేకపోతే శ్రీధర్ బాబు గారికి అది వీలు కాలేదా ఏదో తెలియదు. అంటే అవన్నీ కూడా ఆ టైంలో ఎట్లుండే అంటే, మొన్ననే కదా వచ్చి ఎంబటే ఆయన గ్యాప్ కూడా ఇవ్వకుండా నెక్స్ట్ డేనే వచ్చి ఉండొచ్చు. నాకు నేను చెప్తా ఉన్నా, మీరు అడిగేదాకా కూడా నాకు అది దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ వి రెస్పెక్ట్ దెమ్. సత్యనాథల్ల గారు కానీ ఇంకెవరన్నా కానీ ఆల్రెడీ దావోస్కి కూడా పోయి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఎక్కడైనా ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ లేకపోతే ఐటీ కంపెనీ పాలసీస్ కానీ అన్నీ కూడా మేము రివైజ్ చేస్తామని, పెట్టుబడులకు చాలా సానుకూల ప్రాంతం అని, అనుకూల ప్రాంతం అని, మేమందరం కూడా సానుకూలంగా ఉంటామని, గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా చేస్తామని చెప్పి, ఎవరికైనా సరే మన రాష్ట్రం బాగుండాలని, వాళ్ళకు కూడా అంతే. ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. ఆ చైర్లో కూర్చున్నారంటే అనుక్షణం ముండ్ల మీద కూర్చున్నట్టే కదా. సో వాళ్ళకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉంటుంది, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచాలనే ఉంటుంది. అండ్ ఇంకా శ్రీధర్ బాబు గారికి డబల్ ఉంటుంది, ఎందుకంటే అందరూ కలిసి ఐటీ అంటే ఆయన ఏదో కేటీఆర్ఏ అన్నట్టుగా చేసి పెట్టిన వాళ్ళు చెప్పుకోవడం కూడా అట్లనే ఉంది కాబట్టి, సో దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇంకా ఎక్కువ మందికి వాళ్ళు చేయలేదనే వాళ్ళని దింపేసిండ్రు, 10 ఏళ్ల తర్వాత వాళ్ళని పక్కన పెట్టిండ్రు. అంటే మనం ఇంకా గొప్పగా చేయాలన్న ఆలోచనే ఉంటుంది తప్ప ఏదో పక్కకు పెట్టేద్దాము, ఆయనతోనేం పని లేదు, మనకు ఈయనతో పని లేదని అనుకునే టైప్ కాదు. అండ్ శ్రీధర్ బాబు గారు హీఈస్ వెరీ వర్కాలిక్. మీరు నమ్మరు, ఇప్పుడు కూడా నాకు తెలిస్తే సెక్రటేరియట్లో 2 గంటల దాకా కూడా మొన్న ఒక రోజు ఉండాల్సి వచ్చినప్పుడు ఉన్నారట. మీరు చూస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తే అంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్పదలుచుకుంది అది. చాలా బాగా పనిచేస్తారు. ఎవ్రీ పీరియాడికల్గా రివ్యూస్ పెడితే కూడా మాకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. అవన్నీ కూడా వెబ్సైట్లలో ఇప్పుడు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ మనకు ఏమేమి వస్తున్నాయని. గతంలో మీరు మాట్లాడితే ఎంఓయూస్ చేసుకోవడం, తర్వాత డిసప్పియర్, అది అసలు ఆ కంపెనీ అక్కడ రాదు, అది ఉండదు, ఉద్యోగాలని వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పటి నుంచి మీరు చూస్తూ ఉండండి, గమనిస్తుండండి. ఎవ్రీ ఏమంటారు 15 days ఆర్ వైల్ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. సో మీరందరూ కూడా డూ సపోర్ట్ అస్. ముందుకు పోయే క్రమంలో మీ అందరి ఆలోచనలు కూడా తీసుకుంటాం. అండ్ ఇట్స్ నేను కూడా ఫీడ్బ్యాక్ లాగా అనుకుంటా. నెక్స్ట్ టైం అట్లా కాకుండా ఒకవేళ అదే జరిగి ఉంటే కనుక నేను ఐ విల్ డెఫినెట్లీ కన్వే దిస్ మెసేజ్ టు శ్రీధర్ బాబు సార్. థ్యాంక్ యూ. రైట్. భవానీ గారు, సౌత్లో అంటే ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ కాంగ్రెస్, నోవేర్ కాంగ్రెస్ వాజ్ దేర్ అన్న కాడి నుంచి ఎవ్రీవేర్ కాంగ్రెస్ అన్న ఒక హైప్ని ఇదిని తీసుకొచ్చారు. క్రెడిట్ గోస్ టు టోట్లీ టు రేవంత్ రెడ్డి గారు. సో అంటే చాలా దాని మీద ఇది తీసుకొచ్చి కష్టపడుతున్నారు కాబట్టి. అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినాము, ప్రియాంక వచ్చారు, రాహుల్ వచ్చారు, సోనియా గాంధీ కూడా వచ్చారు. సో అగైన్ పార్లమెంట్ వాటికి కూడా ఏమైనా టైం తీస్తారా? అంటే how are they going to focus on Telangana? Yeah, it's too early to say about their trips and all, but definitely గా వాళ్ళు ప్రచారం చేస్తారు, అందరూ వస్తారు, చేయాలి కూడా at this point of time. ఇక్కడైతే రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్ క్యాంపెయినర్, ఆయన కూడా అక్కడికి వెళ్ళిండ్రు. ఇక్కడ అవసరం పడితే అక్కడ మన తెలంగాణ వైజ్గా చూసుకుంటూ ఆల్రెడీ 2-3 పార్లమెంట్లలో మీటింగ్స్ కూడా అయిపోయినాయి. మనకు మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అవి చూసుకుంటే అయిపోతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కరోజు కూడా ఆగిన ఇది లేదు. సో మన చేస్తూనే పక్క రాష్ట్రాల మీద కూడా సీఎంగా ఉన్నారు కాబట్టి ఫేస్ కూడా కాంగ్రెస్ ఫేస్ అయిపోయినారు సౌత్లో. కాబట్టి డీకే శివకుమార్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ టైం ఇస్తూ ఉన్నారు. సో అట్లనే వాళ్ళు కూడా నాయకత్వం కూడా వస్తారు ఏఐసిసి నుంచి కూడా టీం. రైట్. అయితే హామీలకు వచ్చేసరికి అంటే స్టేట్ టు స్టేట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అంటే సోషల్లీ
అంటే భౌతిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కానీ. సో ఆల్ టుగెదర్ మీరు అంటే ఒకే దగ్గర న్యాయం చేయగలమన్న నమ్మకంతో ఇస్తున్నారా, లేకపోతే యూ హ్యావ్ టు సీ దట్ క్యాల్కులేషన్స్ అమాంగ్ ది స్టేట్ అండ్ ఎకానమీ అండ్ ఆల్? అట్లేముండదు. అంటే ఇప్పుడు అక్కడ చేసేది ఏవైతుందో సెంట్రల్ మేనిఫెస్టో మీరు చెప్పినట్టుగా అది అందరికీ వర్తిస్తుంది, అన్ని రాష్ట్రాలకి. అది కాకుండా మళ్ళీ మనం రాష్ట్రాలుగా మనం సపరేట్ ఇచ్చుకున్న హామీలు ఇవి కంటిన్యూ అవుతుంటాయి. సో దానిలో మీరు ఏమీ కూడా శశాభిషాలు ఏమీ లేవు. అది సపరేట్ అండ్ ఇది సపరేట్. అది మీకు నెక్స్ట్ క్వశ్చన్ నాకు అర్థమైంది, అదేమన్నా క్లబ్ చేస్తారా అది ఇదని, అదంతా కూడా ఎట్టు రివీల్ అది చూస్తారు, ఆ లెక్కలు అవన్నీ వేస్తారు. సో అంటే సూటబుల్ టు ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ స్టేట్ అది కూడా. కానీ బట్ వాళ్ళ ఆ స్థితిగతులను బట్టి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకైతే కంప్లీట్గా ఏవి చెప్పినా కూడా ఇవ్వాల్సిందే. తర్వాత మొన్ననైతే లేదు అందరికీ ఇవ్వాల్సిందే అని ఒకటి అనుకున్నారు. సో అట్లాంటి చక్కటి ముందుకెళ్తా ఉన్నారు. వెరీ గుడ్. రైట్. నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు నమస్కారం అండి. ఇది చిన్నది ఒకటి ఏంటనంటే మేడం, ఇది రాజకీయ కూలీలని ఒకటి ఉంది మేడం. ఏంటిదని అంటే మీరు పెద్ద మీటింగ్స్ ఏది పెట్టినా కానీ వచ్చే వాళ్ళు 500 రూపాయలు లేకపోతే బీర్ బాటిలో లేకపోతే బిర్యానీ ప్యాకెటో, నేను ఉన్నప్పుడు కూడా చాలా మందిని చూస్తున్నాను. వాళ్ళకి ఎటువంటి చదువు సంధ్య కూడా ఉండదు. మీరు ఏం చెప్తే అది మీరు మైక్ లో చెప్తారు, వాళ్ళు క్వశ్చన్ అడగడానికి ఉండదు, ఏది ఉండదు. మీరనే కాదు, కేసీఆర్ అయినా ఏ పార్టీ అయినా అవన్నీ డబ్బులు అవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎవరు ఖర్చు పెడుతున్నారు అన్నది పోతే అసలు దానివల్ల వచ్చే ఉపయోగం లేదండి. దాని బదులు అసలు మీ మేనిఫెస్టోలో కూడా ఏదన్నా స్టూడెంట్స్ కు చేద్దామని ఏమన్నా ఉందా? ఇప్పుడు కేసీఆర్ అంటాడు మేము ఏదో స్కూల్స్ స్టార్ట్ చేసినాం అదని అంటారు, మళ్ళీ దాంట్లో రిజర్వేషన్ ఎస్సీలు ఎస్టీలు అని అది ఇది అని. మాకు కూడా స్టూడెంట్స్ కూడా అటువంటి విన్నప్పుడు, నేను కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు పక్కతని ఎస్టీ అని నువ్వు ఎంత కడుతున్నావురా స్కూల్ ఫీజు, లేకపోతే నీకు ఎందుకు అడ్మిషన్ వచ్చిందిరా అది ఇది అని అంటే వాడు ఎస్సీ అన్నది తెలుసుకొని ఆ కులాల పరంగా చూడడం కూడా వాళ్ళకు అటువంటి ఏజ్ లో అటువంటిది లేకుండా ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో రిజర్వేషన్ లేదు, ఏం లేదు, ఎవరైనా జాయిన్ అవ్వండి, మీరు ఇన్ని సంక్షేమ పథకాలని ఇన్ని ఇస్తున్నారు, ఇదంతా ప్రజల ట్యాక్స్ మనీ, అదంతా రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుందని పక్కన పెడితే అదంతా కొంచెం ఈ స్కూళ్ళలో జాయిన్ అయితే ఇది మన ఈ వైఎస్ జగన్ గారు ఇచ్చినట్టు మీరు 70% అటెండెన్స్ తోటి పాస్ అవ్వండి, 70% అటెండెన్స్ ఉంటే నేను 5,000 ఇస్తాను, లేకపోతే 90% ఉంటే 10,000 రూపాయలు ఇస్తానంటే వాళ్ళు అట్లీస్ట్ కొంచెం జ్ఞానం వచ్చి ఆ స్టూడెంట్స్ మరి ఇప్పుడు చూస్తే చాలా మంది నిరుద్యోగులే ఉన్నారు, నిరుద్యోగులు కూడా కాదు. అండ్ అది ఉంది. ఇంకొకటండి, ఈ కరప్షన్ మీద జీరో టాలరెన్స్ ఏదైనా కరప్షన్ పాలసీ ఏదైనా పట్టుకొస్తే బాగుంటుందని. ఎందుకనంటే కాంగ్రెస్ హిస్టరీ చూస్తే మీకే తెలుసు ఎన్ని స్కామ్. 3 క్వశ్చన్లు. థర్డ్ క్వశ్చన్, బిఫోర్ ఐ ఫర్గెట్ ద ఫస్ట్ వన్, లెట్ మీ ఆన్సర్ యువర్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రాజకీయ కూలీలను. అన్ఫార్చునేట్లీ ఇక నేను కాంగ్రెస్ లీడర్ని పక్కన పెడితే నాకు కూడా నచ్చదు ఈ పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి పెద్ద ఫ్లెక్సీలు వేసి అన్ని పార్టీలు రెస్పెక్టివ్ ఆఫ్ అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీయా ఐ డోంట్ మైండ్. నాకు చెప్పాలనిపించింది, నిజంగా కూడా చెప్పాలి, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అని ఉండాలి. అదేంటంటే ఇట్స్ నాట్ బయోడిగ్రేడబుల్. ఆ ఫ్లెక్సీ ఒకటి వేస్తే ఇట్ విల్ టేక్ 80 years 100 years అట్లా. సో అది నేను దానికంటే వీ కెన్ యూజ్ ద ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఇట్లాంటివి చూసుకొని దీని మీద పెట్టుకుంటే ఫోకస్ బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ అందరూ చూస్తారు, ఇండ్ల దగ్గర ఉండే డిసైడ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ మధ్యలో కూడా లీడర్స్ మధ్యలో కూడా ఒక డిబేట్స్ నడుస్తాయి. మీరు చూస్తే వేరే కంట్రీస్లో ఆస్ట్రేలియా కానీ అమెరికాలో కంటెస్టెంట్ అందరిని అట్లా కూర్చోబెట్టారు. అట్లాంటివి నాకు కూడా చాలా ఇష్టము. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇండియా, ఇంకా ఇక్కడ ఉన్నాము మనం, కొన్ని మనకు నచ్చకపోయినా మనం సిస్టంలో అట్లా పోవాల్సిందే, ఇంకా తప్పదు. వేరాజ్ యువర్ సెకండ్ క్వశ్చన్కి వస్తే అవసరము నిజంగా కూడా కొన్ని చోట్లలో మీకు తెలియదు, పల్లెటూర్లలో నుంచి ఐ హెయిల్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్, అక్కడ ఇంకా కూడా అట్లనే ఉంది. పోర్ ఈజ్ పోర్, రిచ్ ఈజ్ రిచ్ అన్నట్టుగా అక్కడి నుంచి స్టార్ట్ అయితే వాళ్లకు నిజంగా కూడా ఈ అంటరానితనం అట్లాంటివన్నీ కూడా మన దానిలో ఇన్కల్కేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్గా మనం చేయలేము, బట్ ఓవర్ ఏ పీరియడ్ మనం చూడలేకపోవచ్చు, మన తర్వాత తరాలు చూడాలని నేను కూడా ఆశిస్తా అట్లాంటివి. సో ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఈక్వలే. తర్వాత జాబ్స్ దగ్గరికి పోయినప్పుడు కొంచెం ఏదన్నా వాళ్ళకు ఓకే అది చేస్తే బాగానే ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా మెడికల్ కాలేజ్లలో ఆన్లైన్లో కూడా చదువుకున్న పిల్లలకి రాకుండా
అది అది కొంచెం నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కించిత్తు. బట్ అప్పుడు ఏమంటారంటే ఇమీడియట్గా అటాక్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే మీరు అగ్రవర్ణం వాళ్ళు, మీకు అందుకనే మీకు వెసులుబాటు ఉన్నదే మాట్లాడతారండి. బట్ నేను అన్ఫార్చునేట్లీ కులాలు మతాలు వదిలేసి ఏం లేదు, మేము ఊరు వదిలేసినాడే ఇవన్నీ వదిలేసినాము. బట్ థింగ్స్ విల్ చేంజ్ అని అనుకుందాం. మనకి నేను యాజ్ ఐ సెడ్ మనం చూడలేకపోవచ్చు, బట్ మన నెక్స్ట్ జనరేషన్, మన వచ్చే జనరేషన్ చూస్తుంది. హోప్. రైట్. లోకేష్ ఉన్నారు కటార్ నుంచి, మీతో మాట్లాడడానికి. లోకేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ Q9, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్, మీకు ఒక క్వశ్చన్ అండి, క్వశ్చన్ కదండి, జస్ట్ క్లారిఫికేషన్. అట్ ద మూమెంట్ ఐ థింక్ రేవంత్ గారు ఈజ్ ద బెస్ట్ సీఎం ఫర్ ద తెలంగాణ అట్ ద మూమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నా ఎప్పటికీ మీకు నో డౌట్, నేను ఐ కెన్ అష్యూర్ ఎప్పటికీ. ఓకే మ్యామ్, నా సెకండ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇన్ ద గ్యాప్, వారధి గ్యాప్ లో మనకి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక సాంగ్ ఒకటి వస్తుంది. చాలా బాగుంది ఆ సాంగ్, అండ్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ పాట వింటుంటే. సో ఆ పాట గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా దాని గురించి నేను కాల్ చేశాను అండి. సార్, నాకు సెకండ్ క్వశ్చన్ గురించి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ. ఒపీనియన్ ఏముంటుందండి, ఓట్ నీడ్ గ్యారంటీ అనేది మేమందరం ఎప్పుడు చేస్తుంటాం, అది నిరంతర ప్రక్రియ. అది ఒక్కసారి ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు తూతూ మంత్రంగా కాదు. ఎవ్రీ పర్సన్ షుడ్ బి అవేర్ ఆఫ్ లైక్ ఓట్ వేయాలి, వై దట్ ఓట్ అనేది. మేము ఓట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని, ఓట్ నీడ్ గ్యారంటీ అని ఎక్కడ కనిపించినా కూడా క్యాంపెయిన్ చేస్తూనే ఉంటాం. మన దైనందిన జీవితంలో ఎవరు కనిపించినా కూడా చెప్తూనే ఉంటాం ఓట్ వేయాలని. అదొకటి మౌత్ క్యాంపెయిన్, ఇదొకటి చేయాల్సిందే, కానీ ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. అది ఓన్లీ ఎలక్షన్ ముందట అని కాదు. బట్ సాంగ్ మీరు చెప్పినట్టు చాలా బాగుంది, పహిలే ఓటర్, నేను కూడా చూసిన, బాగుంది. అందరూ కూడా, నేను కూడా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వినియోగించుకోవాలి. మీ ఓటును మీరు ఏముందిలే అనుకోవద్దు. దట్ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ సో మెనీ పీపుల్ అని చెప్పి. రైట్. అంటే దట్ బికమ్స్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే కాంగ్రెస్ పెహలా ఓట్ అని కాకుండా, అంటే 18 years నిండిన వాళ్ళకి అది కైండ్ ఆఫ్ ఫోకసింగ్గా టార్గెట్ చేసినారు. కానీ అదర్వైజ్ యూత్ చాలా ఉంది మన దేశంలోనే, అన్ఫార్చునేట్లీ ఓట్ వేయరు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఆ దిశగా ఇప్పుడు ఆ నాయకుడు ఈ నాయకుడు ఈ లెక్కలే జరుగుతున్నాయి తప్పితే, నిజంగా ఇన్స్పైరింగ్ అంటే డెమోక్రసీ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ పీపుల్ అండ్ ఓట్ ఈజ్ ఆయుధం అంటారు కదా. ఆ దిశగా ఏమన్నంటే కాంగ్రెస్ కానీ లేకపోతే నాయకులు కానీ ఎందుకు వర్కౌట్ చేయరు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విమర్శ కూడా వినిపిస్తుంది మేడం, ఎక్కువ ఓటు శాతం వేస్తే అది రాజకీయ నాయకులకే ముప్పు అని. ఎందుకంటే ఎవ్రీబడి కమ్స్ అవుట్ విత్ దేర్ ఓన్ వాయిస్, సో దే వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ మెజారిటీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లీడర్, బికాస్ ఆల్ లీడర్స్ ఆర్ నాట్ దట్ ఫేవరెట్ టు పీపుల్. సో వాట్ యూ రెస్పాండ్? నేను అదే చెప్తున్నా పద్మావతి గారు. ఇప్పుడు వేరాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఒక $75 కానీ $100 కానీ ఫైన్ ఉంటుంది స్ట్రైట్ అవే. మీరు ఓటు వేయకపోతే అది పిలుస్తారు, ట్రయల్స్కి కూడా పిలుస్తారు. ఖచ్చితంగా ఓటేయాలా. అది ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఉన్నప్పుడు యు మేక్ దెమ్ రెస్పాన్సిబుల్. అప్పుడు దే ఫీల్ లైక్ దే షుడ్ ఓట్ అండ్ దాని గురించి ఇంకా కొంచెం ముందుకెళ్తారు. ఒక పెయిన్ అనేది తెలుస్తుంది వాళ్ళకి. అట్లాంటిది రావాలని కోరుకుంటాను నేను. అట్లాంటప్పుడే మనలాంటి వాళ్ళు మారుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇడున్న దానికి అసలు ఇంపార్టెన్సే లేదు అనుకుంటున్నాను. అసలు ఓటైన వాళ్ళకు ఇవన్నీ పథకాలు అవన్నీ అసలు చేయొద్దు. అట్లాంటివి చేయాలి, చేసి దాన్ని లింక్ చేయాలి. ఎట్లా ఇప్పుడు అన్నీ కూడా డిజిటైజ్ అయినాయి కదా, డిజిటైజ్ అయ్యి ఆ ఓట్ వేసిండ్రా వేయలేదా కూడా పెట్టాలి ఆ స్కానర్స్. మీతోనే స్టార్ట్ కావాలి మరి. ఏమో నిజంగా కూడా ఇది అసలు ఇవన్నీ పెట్టే కంటే కూడా మేనిఫెస్టోలల్లా పొలిటికల్ పార్టీస్ ఇది చేయాలి. అసలు మేము వస్తే ఇది చేస్తామని చెప్పేసి అన్నీ లింక్ చేసి ఎట్లా యూనిక్ మనకు ఆధార్ అనేది ఒకటి ఉన్నది. సో దానికి లింక్ చేస్తే బాగానే ఉండు, వెదర్ హీ క్యాస్టెడ్ ఈజ్ ఓట్ ఆర్ నాట్. నేను చెప్పిన కదా మా ఆయననే ఇక్కడికి వచ్చిండ్రు, ఓట్ అది $75 సమయంతో $100 కట్టిండ్రు. అంటే అప్లై చేసుకొని వచ్చిండ్రు, అయినా సరే స్టిల్ ఎక్కడనో ఏదో జరిగింది. ప్రాక్సీ ఓటింగ్ లేదు కాబట్టి ఫైన్ కట్టాల్సి వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఉండాలి, అదే చెప్తా ఉన్నా నేను. సో సమ్వేర్ ఇట్ షుడ్ స్టార్ట్ అండ్ మంచిది కూడా అది. డెమోక్రసీ స్టాండ్స్ ఫర్ దట్. అంటే దట్ మెయిన్ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ టు ఓట్ అండ్ అండ్ ఆయనకు మనం ఏం పేరు ఉండే మన లోకేష్ గారు. నేను లాస్ట్ టైం మీకు తెలుసో తెలియదో, ఈవెన్ ఐ క్వశ్చన్డ్ రజత్ కుమార్ గారు అండ్ మేము కేసు కూడా ఫైల్ చేసినాము. 20 లక్షల మంది కొత్త ఓటర్లకి అవకాశం లేకుండా ఆగమాయిగాల మీద పెట్టిండ్రు అని చెప్పి అంత అయిపోయినాక ఆయన సింగిల్ సారీతో చెప్పిండ్రు. సో ఇవన్నింటికే
మూల్యం చెల్లించుకుంది బీఆర్ఎస్ పార్టీ, ఇవన్నీ పాపాలే వాళ్ళు చేసినాయి. సో అట్లా అందుకనే నేనే ఫస్ట్ ఉంటా మీరు అడిగిన దానికి. రైట్. భవానీ రెడ్డి గారు, ఎలాగో మార్పు రావాలి, మార్పు కావాలి అని వచ్చింది కాంగ్రెస్ అధికారంలో, కాబట్టి ఆ మార్పు మీ నుంచి చూడాలని మేము కూడా ఆశిస్తున్నాం. గుడ్ చేంజ్, as we said, first starting with the youth to involve and everybody to involve into the voting and get a ఇందిరమ్మ రాజ్యం అని ఒక మంచి టైటిల్ పెట్టినారు కాబట్టి అది ఏదో చూద్దామని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.